నమస్తే శివయ్య, నమస్తే. ఏదో అక్కడ భజన చేస్తా ఉంటే చూసొచ్చినా నేను. కడుపులో ఆకలి భజన చేస్తా అంటే ఇక్కడ వచ్చిన శివయ్య. ఏదన్నా నీ దగ్గర ప్రసాదాలు, ఎందుకంటే ఈరోజు శివరాత్రి పండగ కదా, నీ కోసం ప్రసాదాలు తెచ్చింటారు, నువ్వు తినలేక మిగిలించింటావు. నాకేమన్నా పెడతావేమో, ఒకవేళ ఉంచింటావేమో అని ఒక అనుమానం వచ్చి గుడిలోకి వచ్చేసాను స్వామి. నేను తప్పుగా భావించుకో, ఎందుకంటే నాలాంటి నోరులేని మూగుజీవులకి ఏదో ఒకటి ప్రసాదంగా పెడతారు కదా అనుకున్నా. తీరా చూస్తే ఈ గుళ్ళో నీ ముందర ఈరోజు శివరాత్రి పండగ, నువ్వు కూడా ఒక పొద్దే స్వామి అని పూలు ఏంటేంటో చెప్పలు, పసుపు కుంకుమ ఊదికడ్డీలు ఆకులు వక్కలు ఇవి కనపడుతుండే కానీ ఇంత ప్రసాదము ఏం ప్రసాదము లేదయ్యా. అయితే ఈరోజు నేను కూడా పస్తే అన్నమాట. చూడమ్మో, చూడు తల్లి పార్వతీదేవి, నీ దగ్గర కూడా లేదు కదా, అమ్మవు కదా, నువ్వు రోంతన్నా పెట్టింటావేమో అనుకుంటా. అంటే నీ కూడా లేదులే, నువ్వు కూడా ఒక పొద్దే ఈ పొద్దు సాంతో పాటు మో. ఈ పక్కన చూస్తే ఇక్కడ ఎదురుగా నందీశ్వరుడు ఉన్న. ఏమయ్యా నందీశ్వరా, నీకన్నా ఏందన్నా పెట్టినారు లేదయ్యా? నీకెందుకు పెడతారులేయ్యా? నువ్వేమన్నా ప్రసాదాలు తింటావా? గడ్డేగా తినేది. అందుకే వాళ్ళకి అది అనుమానం వచ్చి నీకు కూడా పువ్వులు ఏంటో ఆకులు వక్కలు ఇవి పెట్టిపోయినారు పాపం.